అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో అంటే ఎవరు? పేతురు గారు ఆయనతో పాటు సహోదరులు కొంతమంది బయలుదేరారు యొప్పే నుండి. మరునాడు వారు కైసరలో ప్రవేశించారు. అప్పుడు వినండి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పిల్లరే, మనకి ఇక్కడ జరిగిన సంగతి తెలుసు. కొర్నేలి గారి జీవితం ఒక అద్భుతమైన జీవితం. ఆయన అన్యుడైనప్పటికీ కూడా యూదులు ఆచరించే విషయాలన్నిట్లో ఆచరిస్తూ భక్తిగానే బ్రతుకుతున్నాడు. కానీ రక్షణ ఆయన జీవితంలో కొద్దువగా ఉంది. అయినా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని దూత వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరినాయి, కానీ నీకు ఒకటి కొద్దుగా ఉందయ్యా. యొప్పేలో దైవజనుడు ఉన్నాడు, నీ పనులను అక్కడ పంపించి ఆయనని పిలిపించుకో, ఆయన వాక్యం చెప్తాడు లేదా ఆయన మాట్లాడతాడు, ఆయనను పిలిపించుకో అని చెప్పాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైనికులను, దాసులను పంపించాడు. కరెక్ట్ అడ్రస్ చెప్పాడు కదా, కరెక్ట్ ఎవరింట్లో ఉన్నాడో ఎక్కడున్నాడో కరెక్ట్గా చెప్పాడు. ప్రియులారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుడు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్తాడు, క్లారిటీతో చెప్తాడు, కన్ఫ్యూజన్గా ఉండవు. అర్థమైందా? ఇక్కడ మీరు గమనించవచ్చు దేవుని దూత ఎలా చెప్పాడో. 5వ వచనం చూడండి. ఇప్పుడు నీవు యొప్పేకి మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల చూడండి ఎంత క్లారిటీ. ఆయనకు 2 పేర్లు ఉన్నాయా? ఆయన పేతురు, సీమోన్ కూడా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమంటారు, అలియాసా ఉన్నారు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ? లేదా 2 పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారా? రైట్. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుకో. ఎక్కడున్నాడు ఆయన? యొప్పేకు మనుషులను పంపు. మరి యొప్పేకు పోతే అంత పెద్ద యొప్పేలో ఎక్కడుంటాడయ్యా? వినండి, చూడండి. ఆయన అంటే పేతురు గారు, అతడు సముద్రపు దరినున్న ఎక్కడున్నాడంట? సముద్రం. అంత పెద్ద యొప్పేలో సముద్రం దరి దగ్గర పో. అక్కడ సీమోన్ అని ఇంకొక ఆయన ఇల్లుందాడ. ఆయన ఎవరు? అయ్యా, మరి సీమోన్లు చాలామంది ఉంటారు. ఎట్లా అంటే ఆయన చర్మకారుడు. ఆయన ఇంట్లో పేతురు గారు ఉన్నారు. ఎంత చక్కగా చూడండి, క్లారిటీ, అడ్రస్, పేరు, స్థలము, ఉద్యోగం, ఆయన చేసే పని. ఎప్పుడు గమనించాలి పిల్లలు, దేవుడు ఏం చెప్పినా క్లియర్గా చెప్తాడు, కన్ఫ్యూజన్ ఉండదు. షుడ్ అండర్స్టాండ్ దిస్. వేల మందిలో ఇక్కడ ఎవరో ఒకరు ఎర్ర చీర కట్టుకున్నారంటే ఎంతమంది, ఈడనే ఎంతోమంది కట్టుకున్నారు. ఇప్పుడు వెన్ గాడ్ కాల్స్ యూ, హీ కాల్స్ యూ విత్ క్లారిటీ. నీ పేరు, నీ ఊరు, నీ ఇంటి పేరు కూడా చెప్పగలడు ఆయన. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు అప్పుడు క్లారిటీగా మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన ఖచ్చితంగా సూటిగా మాట్లాడతాడు, నీ సమస్య చెప్తాడు, అన్నీ. ఎంత చక్కగా అడ్రస్ ఇచ్చిండో చూడండి. చూడండి, ఆ మాట పంపించాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట ఆయన తన ఇంటి పనివారిలో 2 తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి యొప్పేకి పంపించాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పాడు కదా కొర్నేలు గారికి, పేతురు గారిని పిలిపించుకోమని. మళ్ళీ అక్కడ దేవుడు ఊరుకున్నాడా? మళ్ళీ పేతురుతో కూడా మాట్లాడుతాడు. ఇక్కడ పొమ్మన్నాడు, అక్కడ వస్తున్నారు, రెడీగా ఉండమంటున్నాడు. సరే, ఒక దర్శనం చూపించాడు దేవుడు. తర్వాత అర్థమైంది ఇదేందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటుతోచక ఉండగా, ఏంటి ఈ దర్శనం ఇట్లా వచ్చింది కదా అని అక్కడ జరిగింది మీకు తెలుసు. కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, హలో అయ్యా,
ఇది సీమోన్ గారు చర్మకారుని ఇంటేనా? ఎస్. నిలిచి, పేతురు అను మారుపేరు గల సీమోన్ ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గూర్చి యోచించుకొని చుండగా మళ్ళా పైన ఉన్నాడు, బిల్డింగ్ మీద మేడ పైన. ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో. పేతురు గారికి ఇక్కడ చెప్తున్నాడు ప్రభువు, అక్కడ కొర్నేలి గారితో మాట్లాడాడు. దేవుడు ప్రియులారా క్లారిటీతో ఉంటాడు. చాలా సంవత్సరాల కిందట మా నాన్నగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో తెలియదు, పేరు తెలుసుకున్నట్టున్నాడు. ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ అని తెలుసుకొని వచ్చిండు. ఏం పేరు? క్రిస్టియన్స్ ఉన్నారంటే ఉన్నారండి ఇక్కడ. ఏం పేరు? ఆయన పేరు ఫిలిప్, నాన్నగారి పేరు ఫిలిప్. ఓకే, వచ్చాడు. వచ్చి ఫిలిప్ గారు అన్నాడు. అంటే ఎవరండి మీరు? నాకు పరిచయం లేదు. నేను మీకు పరిచయం లేదు, మీరు నాకు పరిచయం లేదు. కానీ దేవుడు చెప్పాడు నాకు మీ ఇంటికి బొమ్మని, రండి సార్ అని కూర్చోబెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత దేవుడు నాకు ఎందుకు పంపించాడో తెలుసా? ఫిలిప్ గారి ఇంటికి వెళ్ళు, ఆయన నీకు 500 రూపాయలు ఇస్తాడని చెప్పాడు అని దేవుడు చెప్పాడు. ఇది ఎప్పటి మాట? దగ్గర 20 సంవత్సరాల కిందట. ఫిలిప్ గారి దగ్గరికి వెళ్ళు, నీకు 20 సంవత్సరాల కిందట 500 పెద్ద మాట కదా. అట్లానయ్యా, మీరు అడ్రస్ రాసి ఇచ్చిపోండి. మీకు ఫిలిప్ గారి దగ్గరికి బొమ్మన్నాడు కానీ నాకు ఇంకా చెప్పలే మీరు వస్తారు 500 తీసి పెట్టమని. అర్థమైందా? నాకు చెప్పలేదు దేవుడు, ఇంకా ఆయన వస్తాడు రెడీగా తీసి పెట్టమని చెప్పలేదు కనుక మరి ఎప్పుడన్నా చెప్పొచ్చు నాకు. కాబట్టి మీరు అడ్రస్ ఇస్తే దేవుడు చెప్పగానే మీకు మనీ ఆర్డర్ ఇస్తా అని చక్కగా జ్ఞానంతో పంపించేసిండు. వేరే వాళ్ళు అయితే దేవుడు చెప్పాడా? దేవుడు అక్కడ చెప్పాలి, ఇక్కడ కూడా చెప్పాలి, క్లారిటీ ఉంటుంది. సరే, అది టాపిక్ కాకపోయినప్పటికీ కూడా ప్రియులారా ఏమైందో చూద్దాం. తర్వాత జరిగిందంతా చెప్పాడు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు పేతురును పిలిపించుకోమని ఎవరు చెప్పారు కొర్నేలి గారికి? నాన్న, దూత, దేవుడు పంపించాడు. ఇప్పుడు పేతురు గారికి ఇది ఏమేమి చూపించారు? దేవుడు చూపించాడు. ఇప్పుడు ఇక్కడ దూత కొర్నేలి పేతురు గారిని పిలిపించి, అంతలోపు నీ బంధువులను, మిత్రులను, స్నేహితులను, ముఖ్య స్నేహితులను పిలుమని చెప్పారా? కొర్నేలికి ఏముందో తెలుసా? దేవుడు తన సేవకుని ద్వారా నాతో ఏం మాట్లాడుతాడో వినండి. నాకు మాత్రమే ఎందుకు, నా బంధువులు కూడా వినాలి నా దేవుని మాటలు, నా ముఖ్య స్నేహితులు వినాలి అని ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ మాట. 24 వచనం. మరునాడు వారు కైసరేలకు వచ్చేసరికి అప్పుడు కొర్నేలి తన బంధువులను ఎవరిని పిలిపించాడండి? ఆ గృహ కూడికకి ఎవరిని పిలిపించాడు? బంధువులు, ముఖ్య స్నేహితులు, చాలా క్లోజ్ స్నేహితులు. ఎందుకంటే ఈయన శతాధిపతి కాబట్టి ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది స్నేహితులు ఉండుంటారు. ముఖ్య స్నేహితులందరినీ పిలిపించి వారితో కలిసి పేతురు గారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎంత మంచి తలంపండి కొర్నేలి గారికి. నా ఇంట్లో గృహకుడిక జరగబోతుంది, దైవజనుడు రాబోతున్నాడు, నేను మాత్రమే ఎందుకు ఆశీర్వదించబడాలి? నేను ఆశీర్వదించబడాలి. దాంతోపాటు నా స్నేహితులు కూడా దేవుని వాక్యాన్ని వినాలి, నా బంధువులు కూడా సువార్త వినాలి. అప్పుడప్పుడు ఆటో మీద ఒక చక్కని మాట ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచి కొటేషన్ అది. అందరు బాగుండాలి, నేను ఎట్లున్నా పర్వాలేదు, మళ్ళీ అది కూడా మంచిది కాదు. అందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి. కొర్నేలి తలంపైందో తెలుసా? నేను రక్షించబడాలి, అంతేకాదు నా స్నేహితులు, నా బంధువులు కూడా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. హల్లెలూయా. పిల్లలు, దేవుడేం చెప్పలే, దేవుని దూత ఏం చెప్పలే, కానీ ఆయన హృదయం ఏంటో తెలుసా? దేవుడు సేవకుడు వచ్చి మాట్లాడతాడు కనుక నేను నా బంధువులను కూడా పిలుచుకుంటాను,
నా స్నేహితులను పిలుచుకుంటాను. నేను మాత్రమే కాదు, వారు కూడా ఆశీర్వదించబడాలా. నేను మాత్రమే కాదు, నా స్నేహితులు బంధువులు దేవుని మాటలు వినాలా. నేను మాత్రమే కాదు దీవించబడడం, వారు దీవించబడాలా. అంతేకాదు ప్రభు ఏం మాట్లాడతాడో అది నాకు మాత్రమే స్వార్థంగా వద్దు, వారి కూడా ఆ మాటలు వినిపించాలి. ప్రియులారా, ఎప్పుడు స్వార్థంగా ఉండకండి. ప్రియులారా, మీరు ఆశీర్వదించబడడం తప్పు కాదు, ప్రభు ఆశీర్వదిస్తాడు. తప్పేంటో తెలుసా? నేను మాత్రమే ఆశీర్వదించబడాలి, అది తప్పు. నీ స్నేహితుల సంగతి ఆలోచించారా? నేను కొంతమంది స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను, నా స్నేహితుల కొరకు. దాంట్లో ఒక వ్యక్తి రక్షించబడి చనిపోయాడు. ఇంకొక నా ముస్లిం సహోదరుని కొరకు, ఫ్రెండ్ కొరకు ప్రార్థిస్తాను రోజు. ఒకరోజు నాకు తెలిసింది ఆయన చనిపోయాడని. ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడటోని చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడంటే అప్పటికే 3 రోజులు అయిపోయింది అని చెప్పారు. చాలా బాధ అనిపించింది. అయ్యో ప్రభా, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పేవాడిని కానీ ఎప్పుడు తృణీకరించేవాడు. ప్రియులారా, మన స్నేహితులను బంధువులను పోగొట్టుకున్నాక మనం ఏం చేయలేం. నిజంగా నువ్వు వారిని ప్రేమిస్తున్నట్టయితే, వారి గురించి నీకు భారం ఉంటే, ప్రియులారా ఏం చేయాలో తెలుసా? నాకు ఏం చెప్పడం రాదు, ఎలా చెప్పడం రాదు, కనుక ఏం చేయాలంటే సింపుల్, మీ ఇంట్లో గృహ కూడిక పెట్టుకొని బంధువులందరిని పిలవండి. ఆమెనానండి, హల్లెలూయా. మీ స్నేహితులను పిలవండి. ప్రియులారా, ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? కొర్నేలు గారు తన బంధువులని, క్లోజ్ ఫ్రెండ్స్, ముఖ్య స్నేహితులు, నిజంగా నీ ముఖ్య స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసు? ఇంకొక స్నేహితుని కొరకు ఆయన క్షేమం కోరుకుంటాడు. ఆయన నాతో పాటు పరలోకం రావాలని కోరుకుంటాడు. ఆ కుటుంబీకులకు రక్షించబడాలని కోరుకుంటాడు. ఇప్పుడు మీ స్నేహితులు అందరూ రక్షించబడ్డారా? ముఖ్య స్నేహితులు, వారి కొరకు ఎవరు ప్రార్థించాలా? మనమే. వారి కొరకు ఎవరు ప్రయాసపడాలా? అంతమంది చీకటి ప్రజల మధ్యలోంచి నిన్ను దేవుడు వెలుగుగా నియమించాడు కదా. ఇప్పుడు నువ్వు వారి మధ్యలో వెలగాలి, వారి మధ్యలో నువ్వు ప్రకాశించాలి. వారు పోయాక ఏం చేస్తాం ప్రియులారా? నిత్యం అంటే అగ్నిగుండంలో నిరంతరం కాలుతూ ఉంటే వాళ్ళు మన వైపు ఒకవేళ దేవుడు అనుకూలత ఇచ్చి మన వైపు చూడగలిగిన కృప ఇస్తే వాళ్ళు మన మీద పండ్లు కొరుకుతూ అంటారు, నాతో తిన్నావు, నాతో ఉన్నావు, నాతో చదువుకున్నావు, నాతో బస్సులో ప్రయాణం చేసావు, నాతో ఫంక్షన్కి వచ్చావు, నువ్వు నేను ఒకటే ప్లేట్లో తిన్నాం. ఏ రోజైనా నాకు యేసయ్య గురించి చెప్పినవా? నేను నరకానికి పోయింది నా పాపం వల్లనే, కానీ నువ్వు చెప్పన్నందుకే నేను పోయాను. నువ్వు నాకు యేసయ్య గురించి చెప్పలేదని నేరము మోపితే ప్రియులారా తల దించుకుంటాం కదా. ఈరోజు మన ఇన్ని గృహాలు ఉన్నాయి ప్రియులారా, మన ఇంట్లో ఒక చిన్న కూడిక బంధువులను పిలిస్తే, దేవుడు సువార్త ప్రకటించబడితే దేవుడు వారిని ఆకర్షించుకుంటాడు. వింటే చాలు, తర్వాత ఎప్పుడైనా ఆకర్షించుకుంటాడు. కానీ మన తపనేమై ఉండాలో తెలుసా? మన భారం ఏమై ఉండాలో తెలుసా? నా బంధువులు రక్షించబడాలా, నా స్నేహితులు రక్షించబడాలా, నా ఇరుగు పొరుగు వారు రక్షించబడాలా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు తన హృదయ వాంఛను చూసి ప్రియులారా ముఖ్య స్నేహితులు అందరూ వచ్చిన తర్వాత వాక్యం ప్రకటించబడ్డది. 44వ వచనం, ఇంకా వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు పేతురు గారు. చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుతూనే ఉన్నాడు, ఇంకా ప్రీచింగ్ చేస్తూనే ఉన్నాడు. అతని బోధ విన్న వారందరి మీది కంటే ఎవరెవరు ఉన్నారండి? బోధ ఎవరెవరు వింటున్నారు? కొర్నేలి కుటుంబీకులు వింటున్నారు, బంధువులు వింటున్నారు, ముఖ్య స్నేహితులు వింటున్నారు. ఆయన బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగింది అక్కడ. ఇంకేమైంది? సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబట్ట చూచి విభ్రాంతి నొంది ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు, వారు అంటే ఎవరండి? బంధువులు. కొర్నేలి కుటుంబం ఉన్నారు, బంధువులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా హల్లెలూయా, దేవుని గణపరుస్తున్నారంట.
ఇంకేమైంది చూడండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన మనలాగనే వీరు అంటే మనవలనే అంటే ఎక్కడ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో మనవలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించిరి. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. 11వ అధ్యాయం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిండ్రి అని అపోస్తులను యూదయ ఎందంతటా సహోదరులను వినిరి. ఎవరు అంగీకరించారండి ఇప్పుడు? అన్యజనులు. ఈ అన్యజనులు అందరు అంగీకరించడానికి కొర్నేలి ఒక అన్య కుటుంబము దేవుని ఎడల ప్రేమ కలిగి, వారి స్నేహితుల ఎడల, బంధువుల ఎడల భారము కలిగి అందరినీ పిలిపించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాకు దేవుని పని చేయడం చేత కాదండి, నాకు ఏ తలాంతు లేదండి, ఏ వరము లేదండి, అది లేదండి, ఇది లేదండి. అందరికి ఉంటుంది. ఇది ఉన్నది నీకు. నీ ఇంట్లో కూడిక పెట్టుకో, నీ బంధువులను పిలువు, నీ ముఖ్య స్నేహితులను పిలువు, నీ ఇరుగు పొరుగు వారిని పిలువు. ప్రియులారా, మీరు ఇతరుల జీవితాలను దేవుడు దర్శించులాగిన మీరొక బ్లెస్సింగ్ ఛానల్గా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఎట్లా రక్షించబడ్డారండి? ఎవరో బంధువుల ఇంటికి పోయినప్పుడు వాక్యం విని, నిన్న కొంత బ్రదర్ వాళ్ళ ఇంటికి పోయాము, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకున్నారు. వాళ్ళ బంధువులు ఇంకా ప్రభువుని తెలుసుకోలే, అందరిని పిలుచుకొని కూడికి ఏర్పాటు చేశారు. ఆ కుటుంబం దీవెన కొరకు మాట్లాడమే కాదు, సువార్త ప్రకటించడానికి ప్రభు కృపిచ్చాడు. బయట ఏదైనా ఆటంకపరచొచ్చేమో, కానీ మన గృహాల్లో మన బంధువులు అందరూ వస్తారు కదా, మిత్రులు వస్తారు కదా. నీ ఒక ఛానల్గా అవుతున్నావు. దేవుడు వారిని దర్శించులాగా నీ కుటుంబాన్ని వాడుకొని దేవుడు వారి కుటుంబాలను ఆకర్షించుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులకి ఆకర్షిస్తుంది. ప్రియులారా, చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట కపెర్నహూముకి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం చాలన్న. యేసయ్య కపెర్నహూములో ఇంట ఉన్నాడని తెలిసి ఊరంతా ఎక్కడికి వచ్చారో తెలుసా ప్రియులారా? ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇల్లంతా నింపబడ్డది, వాకిట కూడా నిండిపోయింది. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇల్లు, వినండి, యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులను ఆకర్షించే ఇల్లుగా ఉంటుంది. ఆ కుటుంబీకులు ఇతరులను క్రీస్తు కొరకు ప్రభావితం చేసే రీతిలో ఉంటారు. యేసయ్య ఉన్న ఇల్లు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, నీ ఉన్నటువంటి స్థలములో యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీవేం చేస్తావు తెలుసా? ఇతరులను ప్రభావితం చేస్తావు. వారికి అర్థమవుతుంది, ఆ ఇంట్లోకి వెళితే ఎంత సమాధానం అండి, ఆ ఇంట్లోకి వెళితే మా కొరకు ప్రార్థన చేస్తారు, ఆ ఇంటికి వెళితే మాకు మంచి మాటలు మాట్లాడతారు, ఆ ఇంటికి వెళితే మాకు సహాయం చేస్తారు, ఆ ఇంటికి వెళితే యేసయ్య ఉన్న ఇల్లండి, వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు మంచివారండి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయమని నీ పనోళ్ళు అడుగుతారు. ఇంట్లో పని చేస్తుంటే యేసయ్య ఉన్న ఇల్లు ఇతరుల జీవితాలను ఆకర్షించుకుంటుంది. ప్రియులారా, ఎట్లాగా లైట్కి పురుగులు ఆకర్షించబడతాయో మన ఇంటిలో క్రీస్తు ఉంటే ఇతరులు ఆకర్షించబడతారు. హల్లెలూయా చెప్పండి. మన ఇంట్లో రక్షణ సునాద గీతములు వినబడాలా, ప్రేమ మాటలు వినబడాలా. దానికి బదులుగా సినిమా పాటలు, సీరియళ్ళు, అరుపులు, కేకలు వినబడితే మన ఇంటిలో సమాధానానికి కర్తైన దేవుడు లేకపోతే ఉన్నదెవరు అని ప్రశ్నించుకోవాలి. యేసయ్య సమాధానానికి కర్త కదా, అప్పుడు ఆ ఇంట్లో ఏముండాలి? ఆ ఇంట్లో సమాధానం లేకుండా అల్లర్లు, కేకులు, గట్టిగా అరుసుకోవడాలు ఉన్నాయనుకోండి, ఎవరున్నారు అన్నట్టు? ఇప్పుడు ప్రభువు లేడంటే ఎవరున్నారు? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? ప్రభు ఉన్నారులే మా ఇంట్లో.
యేసయ్య తల్లిదండ్రులు అదే అనుకున్నారు. యెరూషలేముకు పండుగకు వెళ్ళారు, తిరిగి రిటర్న్ అవుతూ ఉన్నారు. రిటర్న్ అవుతూ ఉంటే యేసుప్రభు ఎవరితో మన బంధువుల మధ్యలో ఉన్నాడు అనుకుంటేలే అని ఒక రోజు ప్రయాణం అయిపోయింది. ఆయన మనతో ఉన్నాడు అనుకునే ఒక దిన ప్రయాణం అయిపోయింది. ఒక ప్రమాదం ఏందో తెలుసా? మనం అనుకుంటాం, కొన్నిసార్లు మోసపోతుంటాం యేసయ్య మనతో ఉన్నాడని. యేసయ్యని విడిచిపెట్టి మనం ముందుకన్నా వెళ్ళిపోతాం. యేసయ్య ముందుకు వెళుతుంటే వెనుకన్నా ఉండిపోతాం. ఆయనతో నడవడం నేర్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు వెనుకకి వెళ్ళి 3 రోజులంతా వెతికితే దేవాలయంలో ఉన్నాడు యేసయ్య. నిజంగా యేసయ్య నీతో ఉన్నాడా? మన ఇంట్లో ఉన్నాడా? కుటుంబ ప్రార్థనలు అవుతున్నాయా? సినిమా పాటలు మోగుతున్నాయా? సీరియళ్ళు మోగుతున్నాయా? అల్లర్లు కేకలు ఉన్నాయా? గొడవలు ఉన్నాయా? కొంతమంది ఇంట్లో గొడవలు అవుతాయి కదండి, అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. చిన్న గొడవ, భార్య రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉండను. ఇటువంటి వాళ్ళు ఎన్ని పంచాయతీలు ఉన్నాయో క్రైస్తవ ఇళ్ళలోనే. అరే నువ్వు వెళ్ళిపోతావు, అరుచుకుంటూ పోతావు, ఏడ్చుకుంటూ పోతావు, చుట్టుపక్కల చూస్తారు, ఎందుకు ఏడుస్తుంది, ఏదో అయ్యింది. రేపు సువార్త ఎట్లా చెప్తావు నువ్వు? కట్టుకథలు చెప్తావా? కట్టుకథలు కాదు, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. భార్యను కొట్టేటోళ్ళు ఉంటారు. ఎట్లా రేపు ఏం చెప్తావు? ఆదివారం తెల్ల షర్ట్ వేసుకొని వస్తావు, సోమవారం నుంచి శనివారం. మన జీవితాలు అన్నీ తెలుసు కదా వాళ్ళకి. పక్కింటి వాళ్ళకి తెలియమంటారా? తెలుస్తాయి తెలియవా? వాళ్ళవి మీకు వినిపిస్తాయా? వాళ్ళు ఏమన్నా గొడవలు పడితే మీకు వినిపిస్తాయా? మామూలుగా అడుగుతున్నా, వినిపిస్తాయా? దాని అర్థం మనం చేసుకుంటున్న గొడవలు వినిపిస్తాయని కదా. అంటే దాని అర్థం సీక్రెట్గా కొట్టుకుందామా? కాదు, అసలు గొడవలే లేకుండా ఉండాలి. హల్లెలూయా. గొడవలే ఉండొద్దు మన ఇళ్ళల్లో, కేకలు ఉండొద్దు, పాటలు ఉండాలా, ప్రభు గురించిన మాటలు ఉండాలా. వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గరికి రావాలా. అమ్మా ప్రార్థన చేయండి, మా ఆయన తాగుతున్నాడు. మీకు ఇంకొక మాట చెప్పనియండి, వేరే వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు సర్ది చెప్పాలా. మీరు గొడవ పడితే పక్కింటోళ్ళు వచ్చి మీకు సర్ది చెప్పొద్దు. మీరు గొడవ పడితే పక్కింటోళ్ళు వచ్చి మీకు చెప్తున్నారు, ఏం సార్ మీరు క్రైస్తవులు కదండి, ఉదాహరణ మీ మీద ఎందుకు, నా మీదనే వేసుకుంటా. మీరు పాస్టర్ కదండి, మీ ఆవిడ పాస్టర్మ కదండి, మీ పిల్లలు పాస్టర్ పిల్లలు కదండి, మీరు అందరికీ చెప్తారు కదండి, మీ ఇంట్లో ఇది ఏందండి అంటే, చెయ్యి. ఎంత ఘోరం అది. ఇక మీకంటే మీరు బాధపడతారు కాబట్టి నా మీద వేసుకొని చెప్తున్నా. ఇప్పుడు మీరు క్రైస్తవులని ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తారే, తెల్ల చీర కట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని వస్తారు, మంచిదే. మరి సోమవారం నుంచి శనివారం వరకు యేసయ్య మన ఇంట్లో ఉంటే ప్రజలు ఆకర్షించబడతారు, ఆశీర్వాదకరంగా ఉంటాయి మన కుటుంబాలు, దీవెనకరంగా ఉంటాయి. ప్రియులారా, ఈరోజు గృహ కూడికల గురించి చెప్తున్నాను. మీ ఇళ్ళలో గృహ కూడికలు పెట్టుకోండి. ఒక్కటే ఒక ఉద్దేశం, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అంతటితో నేను ఆగనయ్యా. నా బంధువులను, మిత్రులను, స్నేహితులను, శ్రేభిలాషులు అందరూ పిలుస్తాను. యేసయ్య వారు కూడా రక్షించబడాలా, వారు ఆశీర్వదింపబడాలా, వారు నాతో పాటు పరలోకంకి రావాలా. హల్లెలూయా. నాతో పాటు పరలోకం రావాలి. నా బంధువులు ఉండాలయ్యా, నా అమ్మ ఉండాలా రక్షించబడని తల్లి, మా నాన్నగారు ఉండాలి, నా అన్నదమ్ములు ఉండాలి, నా అక్క చెల్లెలు ఉండాలా, నా స్నేహితులు ఉండాలా, నా ఇరుగు పొరుగు వారు ఉండాలా. అయ్యా మేమందరం పరలోకంలో ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, గృహ కూడికల్లో ఎంత ప్రాముఖ్యమైనవో మన జీవితాల్లో. మాకు గృహ కూడిక వద్దు అనకండి, ఇళ్ళల్లో గృహ కూడికలు పెట్టుకోండి. భోజనాలు పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానుకలు పెట్టకపోయినా పర్వాలేదు, అది కాదు గృహ కూడికలకు మూలము. గృహ కూడికలకు మూలం ఏంటో తెలుసా? మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలా, మీ కుటుంబాల ద్వారా మరికొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలా. మీరు ప్రభువును వెంబడిస్తున్నారు, ఆ గృహ కూడికల వల్ల అనేకులు ప్రభువును వెంబడించే వారిగా మొదలవ్వాలి. హల్లెలూయా. కొర్నేల్ గారిని చూడండి, మత్తయ్య గారిని చూడండి, పెద్ద గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ ఇచ్చి అనేకులు ప్రభువును వెంబడించు వారైరి. గృహ కూడిక, ఆ భారం కలిగి, బాధ్యత కలిగి, ప్రసవ వేదన కలిగి. నేను ఒక ఇంటికి పోయాను, చాలా బీదోళ్ళు, చాలా సంవత్సరాల కిందట, చాలా బీదోళ్ళు. అయ్యా మా ఇంట్లో మీటింగ్ పెట్టండి అయ్యా అంటే, సరే కానీ మీరు ఏం భోజనాలు పెట్టుకోవద్దు అని చెప్పినాను. అంటే సరే అన్నారు.
నేను పోయేసరికి చాలా వంటకాలు వండారు. ఏంది నేను చెప్పిన కదమ్మా అట్లా అంటే, బంధువులను పిలుస్తున్నాం కదండి, అందుకే వాళ్ళ కొరకు ఏర్పాటు చేశాము, మీకు వారికి అన్నారు. మరి డబ్బులు ఎక్కడి అన్నా. ఎక్కడి డబ్బులు? అప్పు చేసిన? కాదయ్యా, అప్పు చేయలేదు. మరి ఏం చేసిరు? ఇంత డబ్బు ఎక్కడిది? చికెన్, ఫ్రైడ్ రైస్, అవేవో స్వీట్ పెట్టిన ఎక్కడ? బీదోళ్ళు వాళ్ళు. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, మా ఇంట్లో గృహ కూడిక పెడుతున్నారని, పెట్టుకోవాలని ఆలోచించి నేను నా భర్త చాయ్ తాగడం మానేసి పాల ప్యాకెట్ కొనలేదండి. పాల ప్యాకెట్ కొనలేదంటే 1 రోజులు అయిపోయింది. త్యాగం చూడండి ప్రియులారా. ఆ పాల ప్యాకెట్ డబ్బులు జమ చేస్తూ వచ్చిండ్రు వాళ్ళు. దేని కొరకో తెలుసా? మా బంధువులు రక్షించబడాలి, మా బంధువులు స్వార్థ వినాలి. ప్రియులారా, ఎంత త్యాగం అది! అటువంటి వారిని ప్రభువు ఆశీర్వదించాడా? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు తిరిగి మొదటి స్థితిని దయచేశాడు కదా, ఆశీర్వాదకరమైన స్థితిని దయచేశాడు కదా, 2 స్థితిని దయచేశాడు కదా. ఈరోజు ఈ భారంతో మీరు వెళ్ళండి. ప్రభుచితమైతే త్వరలో మళ్ళీ కరోనా తర్వాత చాలా ఆగిపోయాయి. వారంలో ఒక ఇంటిలోనైనా గృహ కూడిక పెట్టుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అయితే ఒక షరతు, మీరు ఏం పెడతారు అది కాదు, ఏమి ఇస్తారో అది కాదు, ఎవరిని పిలుస్తారో ప్రార్థన చేయండి. ప్రభు, నా బంధువులు ఎవరిని పిలవాలి, ఎవరిని దర్శించేయా. కొర్నేలు పిలిచినప్పుడు బంధువులందరూ బోధ విన్నవారిని దర్శించినావు, ఆకర్షించుకున్నావు. మత్తయ్య గారు పిలిచినప్పుడు ప్రభా అనేకులు నిన్ను వెంబడించేవారేంటి. దేవా, నా ఇంట్లో కూడిక పెట్టుకోవడం ద్వారా అనేకులు రక్షించబడాలయ్యా, బంధువులందరూ రక్షించబడాలయ్యా, నిత్యమండి అగ్నిగుండం నుండి తప్పించబడాలయ్యా. అయ్యా, నా ఇంటిని వాడుకో, నా ఇంటిని వాడుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.